జై గురుదేవ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల వారఫలాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు చూద్దాం. తేదీ 16 డిసెంబర్ 2024 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం. తిథి పాడ్యమి మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషముల 20 సెకండ్ల వరకు. నక్షత్రం ఆరుద్ర రాత్రి 1 గంట 13 నిమిషముల 21 సెకండ్ల వరకు. వర్జ్యం ఉదయం 10 గంటల 20 నిమిషముల 32 సెకండ్ల నుండి 11 గంటల 52 నిమిషముల 6 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషముల 37 సెకండ్ల నుండి 1 గంట 17 నిమిషముల 51 సెకండ్ల వరకు. అమృత గడువు మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషం 2 సెకండ్ల నుండి సాయంత్రం 5 గంటల 12 నిమిషముల 36 సెకండ్ల వరకు. రాహుకాలం ఉదయం 8 గంటల 2 నిమిషముల 42 సెకండ్ల నుండి 9 గంటల 25 నిమిషముల 38 సెకండ్ల వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకున్నటువంటి ఫలితాలు పొందలేరు. తోటి వ్యాపారస్తుల వలన పేరు ప్రఖ్యాతులు భంగంగలుడికి అవకాశం కలదు. అన్నదమ్ములతో కలిసి చేయు జాయింట్ వ్యాపారం ముందు ఆకస్మిక ధననష్టం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. భూ వివాదాలు మరింత జటిలమవుతాయి. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ప్రభుత్వ అధికారులతో ఆచితూచి అడుగు వేయాలి. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. మీకు కలిగేటువంటి సమస్యలను స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మీకు సలహాలు సూచనలు అవసరమవుతాయి. సంతానములకు సంబంధించి కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ వారం మేషరాశి వారు లక్ష్మీ హృదయ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఇనుము, సిమెంట్ రంగాల్లో వ్యాపారాల్లో ఈ వారం అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఈ వారం లాభసాటిగా ఉంటాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ఉన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు సూచిస్తున్నాయి. కళాకారులకు ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మీకు అంచనాలు తగినటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారాలు లాభాలు దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అన్నింటి విజయం సూచిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. సాంకేతిక రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనుకూలిస్తాయి. స్త్రీలు అన్నింటి విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ములతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థల వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన అవకాశాలు వచ్చినప్పటికీ తోటి వారితో గట్టి పోటీ ఎదురవటం వలన అనుకున్నటువంటి లాభాలు కలగవు. రాజకీయ నాయకులు మాటగారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలను కలిగి ఉంటారు. పేరు ప్రఖ్యాతుల కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు ఫైనాన్స్ రంగం వారికి లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వస్త్రరంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. కళాకారులకు అన్నింట విజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు అధికారుల సహాయ సహకారాలతో అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు విజయం వరిస్తుంది. కుటుంబంలో తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ సంతోషంగా ఉంటారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు లక్ష్మీ నృసింహ కరళంబ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఖాతాదారులతోనూ తోటి వారితోనూ వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రిషట్ రంగం వారు క్రింది పని వారి నుండి ఇబ్బంది ఎదుర్కొంటారు. నూతన వ్యక్తుల యొక్క సలహాలు పాటించడం వలన నష్టం జరుగుటకు అవకాశం కలదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలు పెట్టడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనాభివృద్ధి ఉంటుంది. నూతన పరిచయాల వలన ఉన్నత స్థితి లభిస్తుంది. కళాకారులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు వస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారాలు సజావు సాగుతాయి. ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు గట్టి పోటీ ఎదురవుతుంది. ఉద్యోగస్తులు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. అడ్మినిస్ట్రేషన్, సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అవి మీ యొక్క అభివృద్ధికి దోహదపడతాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. ప్రముఖుల దగ్గర సత్సంబంధాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అనుమతులు రాతపూర్వకంగా చేతికందుతాయి. రాజకీయ నాయకులు ఈ వారం నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగం వారు నూతన వెంచర్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి వృత్తిలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ వ్యాపారస్తులు ఇతరులను నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రమోషన్ల విషయంలో తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. స్త్రీలు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో బంధుమిత్రుల రాకతో అధిక ఖర్చులు ఉండగలవు. భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో అవగాహన లోపించడానికి అవకాశం కలదు. విద్యార్థుల యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు విలువైన కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ నాయకులు తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. శత్రుజయాన్ని పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి కళాకారులకు ప్రయాణాలు లాభిస్తాయి. ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. పారిశ్రామిక రంగాల వారికి తమ ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో కలిగేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు మనీ సేవింగ్స్పై దృష్టిని సారిస్తారు. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు అకౌంట్స్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి స్థిరాస్తులపై చేసేటువంటి రుణ ప్రయత్నాలు చేతికి అందుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారాన్ని విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. చిత్ర పరిశ్రమ వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయములు లాభసాటిగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ విషయంలో ఈ వారం జాగ్రత్తగా మసులుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగా చూసుకోవాలి. రాజకీయ నాయకులకు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగించవచ్చు. వస్త్ర వ్యాపారస్తులు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు తగ్గుతాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి జటిలమైన సమస్యలను పరిష్కరిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. స్త్రీలకు ప్రమోషన్ లభించే అవకాశం కలదు. ఈ వారం కుటుంబంలో పని ఒత్తిడి కారణంగా జీవిత భాగస్వామి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు వైద్యుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ మీకు కలిగినటువంటి ఆలోచనలో నిలకడ లేకపోవడం వలన వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు లైసెన్సులు దరఖాస్తు చేసుకోవడానికి మంచి సమయంగా చెప్పుకోవాలి. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి
కళ రంగం వారికి ఆర్థికంగా మంచి స్థితి లభిస్తుంది. వైద్య ఉపాధ్యాయ వృత్తులు ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క ప్రణాళికలు అన్నీ సవ్యంగా సాగుతాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగం లభించే అవకాశం లేదు. స్త్రీలకు అన్నింటి విజయం సూచిస్తుంది. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రితో ఉన్నటువంటి పిత్రాజిత కోటహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన ఒప్పందాలు పెట్టుబడులు కలిసి వస్తాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పంతాలకు పోవడం వలన అనుకోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలు చేయడం కష్టతరమవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల మెప్పు కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుటకు అవకాశం లేదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. తల్లిదండ్రుల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని వ్యాపార ప్రణాళికలు తారుమారైనప్పటికీ ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ రంగం ముందు అనుకూలత ఏర్పడుతుంది. వస్త్ర వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ దిశగా పెట్టుబడులు కొనసాగిస్తారు. రిసెట్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగించవచ్చు. రాజకీయ రంగం వారి యొక్క ఆలోచనలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి, పారిశ్రామిక రంగాల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం కలదు. చిత్ర పరిశ్రమ వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ధనయోగాలు కలుగుతాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. కుటుంబంలో జీత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఈ వారం మకర రాశి వారు లలిత అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ధనయోగాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రిజిస్టర్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారరీత్యా ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు దూర ప్రయాణాలు చేస్తారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వైద్య వృత్తులు ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం మీరు నవగ్రహ పీఠాహార స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉండగలవు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులు మతిమరుపు వలన కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రియల్ రంగం వారు పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు. కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాలు కొంతవరకు సహకరిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉత్తమ స్థితి లభిస్తుంది. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో పెరాలసిస్తో బాధపడుతున్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు చంద్రగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు అధిగమించవచ్చు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో అనేక మంది కాలర్స్ వారి జాతక సమస్యలకు పరిహారాలు తెలుసుకునేందుకు లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగ్రత నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి? మేము గాజువాక నుంచి మాట్లాడుతున్నాం సార్. గాజువాక నుంచి. ఎక్కడండి? గాజువాక. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అబ్బాయి గురించి, పెద్ద అబ్బాయి గురించి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీ చెప్పండి. డిసెంబర్ 16, 2001. ప్లేస్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. మంట పెట్టండి. టైం ఉదయం 4
3:40 అండి. మొరానికి చెప్తాం. 3:40. ఓకే, ఎక్కడ పుట్టాడు? మండపేట అండి, తూర్పుగోదావరి జిల్లా. చూడండి, పేరేంటి మీ అబ్బాయి పేరు? భానుతేజ్ అండి. భానుతేజ. మూలా నక్షత్రం, 4వ పాదం, ధనుసు రాశి, తులా లగ్నంలో పుట్టాడండి మీ భానుతేజ. అదే సార్, అదే సేమ్. ఓకే సార్. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రవి మహర్దశ. బాబు జాతకంలో ఏంటంటే శని యొక్క స్థితి బలహీనంగా ఉండటం వల్ల మనకి అనుకున్న అభివృద్ధి రాకపోవడం జరుగుతుంది. ప్రస్తుతం నడిచే రవి దశ కూడా యోగా నడవడం లేదు. దానికి కారణాలు ఏంటంటే కేతు, చంద్రులు. కావున మీరు ఏం చేయాలంటే కేతు, చంద్ర, శని గురులకి పరిహారం చేయించండి. కేతు, చంద్ర, శని గురులకి ఇలా చేయటం వల్ల మంచి జాబ్ వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఐఎస్ ప్రిపేర్ అవుతుంది సార్, ఏమైనా అవుతుందండి? ఏమండి? ఐఎస్ కి ప్రిపేర్ అవుతాడు. ఐఎస్ సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్ సార్. ఎక్కడ కోచింగ్? హైదరాబాద్ సార్. హైదరాబాద్. మంచి ప్రయత్నం గట్టిగా చేయమని చెప్పండి. ఓకే, అదే సార్ చేస్తానండి. మానవ ప్రయత్నమే చేయాలి. ఎందుకంటే జాతకంలో యోగాలు బలహీనంగా ఉన్నాయి. ఎందుకంటే నడిచే దశ రవి బలహీనంగా ఉన్నారు కొంత. రవికేతు యొక్క కలయిక, చంద్రబుధుల యొక్క కలయిక, తర్వాత శని అష్టమ స్థితి, భాగ్యవంతు గురుడు, ఇవేంటంటే కొంత బలహీనత, కొద్ది బలహీనంగా ఉన్నాయి. కొద్దిగా స్ట్రెంత్ ఎక్కువ తీసుకోవడానికి నేను చెప్పే పరిహారాలు ఉపయోగపడతాయి. కేతు, చంద్ర, శని గురులకి పరిహారాలు చేయించండి బాబు పేరు మీద. సార్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు సార్, అబ్బాయి చేయించారు. చెప్పండి. ఆగస్టు 3, 2003 సార్. 2003. ఉదయం 6:45 పుట్టాడు సార్. ఉదయం 6:40. ఎక్కడ? మండపేటనా? మండపేట సార్. షణ్ముఖ తేజ సార్. షణ్ముఖ తేజ. హస్త నక్షత్రం 3వ పాదంలో పుట్టాడండి. కర్కాటక లగ్నం అంటారు. ప్రస్తుతం రాహు దశ. రాహు చాలా బలంగా ఉన్నాడు. ఓకే, అయితే బాబు జాతకంలో కుజుడు బలహీనపడ్డాడు. ఈ జాతకానికి యోగకారకుడు. కావున శని కుజ బుధులకి పరిహారాలు చేయమని చెప్పండి. శని కుజ బుధులు ఏం చేస్తున్నాడండి అబ్బాయి? సార్ అదే సార్, నీటికి 4 టైమ్స్ ట్రై చేశారు సార్. మొన్న 4:60 వచ్చింది, సిబిఐ రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మామూలుగా హోమియోపతి తీసుకుందాం అనుకుంటున్నాం సార్. మరి అదే సార్, మళ్ళీ ఇంకొక ఐటమ్ ట్రై చేయమంటే అవసరం సార్. ఇప్పుడు 2003 ఇప్పుడు చేసి మళ్ళీ 5.5 ఏళ్ళు అంటే 21 ఏళ్ళ 28 ఏళ్ళకి ఎంబీబీఎస్ అవుతుంది. చాలా ఇబ్బంది అండి. ఎందుకు అంత రిస్క్ తీసుకున్నారు 4 ఏళ్ళు? అంటే సార్ ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్మెంట్ అయ్యి వచ్చాడు సార్ దాంట్లో, నీట్ కోచింగ్ లో. ఫస్ట్ సంవత్సరం 200 వచ్చింది, తర్వాత 365 వచ్చింది, తర్వాత ఇప్పుడు 460 వచ్చింది. అందుకని లేట్ చేసింది సార్. శని కుజ బుధులు చేసుకోమనండి. ఎందుకంటే ఇప్పుడు చేస్తా చాలా మంది 5th అటెంప్ట్ బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా చాలా మంది బీఎస్సీ చేసి ఎంబీబీఎస్ చేసే వాళ్ళు ఉన్నారు. 5th అటెంప్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదనట్లా. కానీ చూడండి, ఎందుకంటే సెటిల్మెంట్స్ బాగా డిలే ఉంటాయి. అవును సార్. ఎంబీబీఎస్ అయ్యేసరికి 28 ఇయర్స్ తీసుకోమంటే అయితే హోమియోపతి వస్తే చూడండి. అవన్నీ ఇంకా మీ నిర్ణయం అండి. నేనైతే పెద్దగా సజెస్ట్ చేయను. ఆల్రెడీ 4 years వేస్ట్ అయిపోయింది కదా. ఫాస్ట్గా ఏదైనా తీసుకునే ట్రై చేయాలి మీరు గట్టిగా. సెటిల్మెంట్ ఇప్పుడు బిహెచ్ఎంఎస్ తీసుకుని సెటిల్మెంట్ ఎలా వస్తుంది మళ్ళీ? బాబు వాళ్ళు మటుకు నేను చెప్పిన శ్లోకాలు చేయమనంటే మార్పు వస్తుంది. సరేనా? ఓకే, జాగ్రత్త అండి. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. హలో అమ్మా, నమస్కారం. చెప్పండి స్వామి. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? అదే మా బాబు గురించి అండి. బాబు పేరు? పాప అండి, జ్యోతికా కీర్తి అండి. పుట్టిన తేదీలు చెప్పండి. 1వ తారీఖు 10వ నెల 1998 అండి. 1 అక్టోబర్ 98 గురువారం అవుతుంది. గురువారం. టైం అమ్మా? 5:22 కండి. పొద్దుట? అవునండి, ఉదయం. ఎక్కడ పుట్టింది? పెనుగొండ అండి, పశ్చిమ గోదావరి జిల్లా. ఉత్తరాషాఢ 4వ పాదంలో పుట్టింది. కన్యా లగ్నం, రాశి మకర రాశి. పాప జాతకంలో బుధ శుక్రుల యొక్క కలయిక, మంచి తెలివితేటలు, ఉన్నత స్థితి యోగాలు, మంచి ఉద్యోగాన్ని ఇస్తారు. అయితే మనకి ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ బాగాలేదు. కొంత ఇబ్బంది, బాగాలేదంటే నెగిటివ్ కాదు, ఇక్కడ కొంత బలహీనత. అందువల్ల పాప ఏం చేయాలంటే రవి కుజ రాహు శని, రవి కుజ రాహు శనికి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాలి. పెళ్లి విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, తర్వాత హార్మోన్స్ పరంగా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త. చెప్పండి, ఇప్పుడు మీ డౌట్ చెప్పండి. అదే పాపకి పెళ్లి దాని గురించే చూస్తున్నాము, ఎలా ఉంటుందా ఏంటనండి. పెళ్లి అయిపోతుందా మీ సంవత్సరం? నేను చెప్పి పెళ్లి చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. గురుగారు చెప్పారు కదా, పెద్దమావి చెప్పారు, పెదనాన్నగారు చెప్పారు అని తెలిసినోడే కదా. చిన్నప్పటి నుంచి మంచివాడు అంటే మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అమ్మాయి జాతకంలో కొద్దిగా వయసు జీవితంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలా అని చెప్పి భయపడమని కానీ కాదు, జాగ్రత్త తీసుకుంటే ఏం కాదు. ఓకే, శని కుజ రవి రాహుకి శ్లోకాలు చదువుకోం. పెళ్ళి అయిపోతుందమ్మా. నెక్స్ట్ ముహూర్తాలు అంటే
ఆ, ఎక్కడ జాబ్ చేస్తుంది? ఇండియాలో ఉందా, బయట ఉంది అమ్మాయి? ఇంకా జాబు నెట్ చూసుకుంటుందండి. MBA చేసింది, జాబ్ చూసుకుంటుందండి. ఎక్కడ, మీ ఊర్లోనా? ఇక్కడ హైదరాబాద్ లో ఉంటామండి. ఓహో, మీరు ఏదైనా ఉంటారు. ఓకే, MBA ఏంటి, ఫైనాన్స్ చేస్తుందా, హెచ్ఆరా? ఫైనాన్స్ అండి, ఫైనాన్స్. లేదు, మంచి జాబ్ వస్తుంది అమ్మ, విదేశాలు స్థిరపడుతుంది. కొద్దిగా నేను చెప్పిన శ్లోకాలు అమ్మ, జపాలు కంటిన్యూస్గా చేయించండి అమ్మ కొన్నాళ్ళు. 2034 దాకా సంవత్సరానికి ఒకసారి శని, రవి, కుజ, రాహు ఎలాగైతే ఇన్సూరెన్స్లు కడతామో, ఓకే, సెల్ ఫోన్ మారుస్తామో ఆ మాదిరిగా చేయాలి. ఈ అమ్మాయి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను చెప్పాను కదా అని మళ్ళీ నెట్లు చూసుకుని, బుక్స్ చూసుకుని ఆపాదించుకోవద్దు. మీ అమ్మాయి జాతకంలో యోగాలు ఉన్నాయి, కానీ అవి బలహీన పట్టడానికి కారణాలు చెప్పా. నేను చెప్పినంత వరకు విని చేయండి, చాలు, అన్నీ నార్మల్ అయిపోతాయి. కానీ అబ్బాయి జాతకం అని చెప్తున్నామ్మా, పాయింట్లు చూడకండి. 36కి 33 వచ్చినాయి, చాలా మంచోడు, నాబోటోడు గురువు గారు చెప్పారు, పెదనాన్నగారు చెప్పారు, మా ఇంటి పక్కన పిన్ని గారు చెప్పారు, బుద్ధిమంతుడు అని వెళ్తామా బోల్తా పడ్డట్టే. ఎందుకంటే ఈ అమ్మాయికి పెళ్లిలో మోసగించబడేటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. అందువల్ల మనం దాన్ని చెక్ చేయాలి, అర్థమైందా? అలా అని చెప్పేసి మళ్ళీ ₹1,00,000 2,00,000 పెట్టి పూజలు చేయించేసి పాడు చేయకండి, అర్థమైందమ్మా? మనకి రెమెడీ ఏంటంటే ప్రివెన్షన్, జాగ్రత్తగా ఉండటమే రెమెడీ, జాగ్రత్తగా చెక్ చేయటమే రెమెడీ. పూర్వకాలంలో మన తాతమ్మలు, బామ్మలు, తాతలు చెక్ చేసేవాళ్ళు కదా, వెళ్ళి జాతక అబ్బాయిని ఎంక్వైరీ పెట్టేవాళ్ళు కదా. అలా వెళ్ళి మీ అమ్మాయి కూడా చాలా అగ్రెసివ్గా ఉంటుంది, కోపం ఎక్కువ, మొహం మీద మాట్లాడేస్తారు, ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకని కొత్త పాప మారాలి, యాటిట్యూడ్గా కొద్దిగా మారాలి, సరేనా అమ్మ? నేను చెప్పింది చెప్పాలి, చేయించండి, మంచి సంబంధం వస్తుంది, జాబ్ కూడా వస్తుంది. సరే స్వామి. జయవ్రత అమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురుగారు, నా పేరు రామాచారి గురుగారు, భువనగిరి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి రామాచారి గారు, ఎవరి నుంచి తెలుసుకోవాలి మీరు? మా చిన్న బాబు ఉదయ్ గురుగారు. ఉదయ్ పుట్టిన డీటెయిల్స్ ఇవ్వండి. 9 జనవరి 2004 గురుగారు. 9 జనవరి 2004. టైం అండి? మధ్యాహ్నం 2:30 గురుగారు. ఎక్కడ, భువనగిరిలో పుట్టాడా ఉదయ్? భువనగిరి కాదు గురుగారు, అంటే ఖమ్మం జిల్లా, మా అంటే సోలీపురం అని ఆ ఊర్లో. పుష్య నక్షత్రం 4వ పాదం, కర్కాటక రాశి, వృషభ లగ్నంలో పుట్టాడండి గురుగారు. బాబు జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తుంది కేతు మహాదశ. జాతకరీత్యా ఏంటంటే శని యొక్క స్థితి బాగుంది, శుక్రుడు బాగున్నారు, కావున ఏంటంటే మంచి విద్య, ధనయోగాలు ఇవన్నీ చూపిస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో 24 సెప్టెంబర్ నుండి, అంటే మనకు ఒక 2-3 నెలల నుండి ఆ అబ్బాయికి మొదలైనటువంటి దశ కేతు దశ. కేతు కొంత మనకి ఇబ్బంది పెట్టేవాడుగా ఉన్నాడు. అందువల్ల మీరు ఏం చేయాలి, గురుకేతు రవి కుజులకి శ్లోకాలు పఠించాలి, కుదిరితే జపాలు చేయించండి. గురుకేతు రవి కుజులకి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? అంటే అసలు వీడి అంటే ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, రేపు భవిష్యత్తు ఎలా ఉంటుంది? చూడండి, ఏంటంటే ఈ నడిచే దశ కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు చూపిస్తుంది. ఈ పరిహారాలు చేయటం వల్ల మార్పు వస్తుంది. ఎందుకంటే శని బలంగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మంచి ఉద్యోగం ఉండాలి, ఓకే. తర్వాత శుక్రుడు బాగున్నాడు కాబట్టి అబ్బాయి తన కాళ్ళ మీద తను నిలబడి మంచిగా ఎదగాలి అని చూపిస్తుంది. కాకపోతే కొంత కోపం అనుకోండి, స్ట్రెస్గా ఉండటం, చికాకుగా ఉండటం వల్ల కొంత ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమించడానికి పరిహారాలు చేయించండి. గురుగారు, ఓకే. ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి అంటే ఇంటర్మీడియట్ అయిపోయింది గురుగారు. అంటే స్టడీస్ కొంచెం బ్రేక్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలన్నది మళ్ళీ ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయింది కదా? లేదు, అది ఒక 2 సబ్జెక్ట్స్ ఆగిపోయింది. మరి రాయించండి, ఏం సబ్జెక్ట్స్ అవుతాయి. నేను చెప్పిన పరిహారాలు చేయండి, సబ్జెక్ట్ అవుతాయి. అంటే ఇంకొక డౌట్ గురుగారు, అంటే మీకు అసలు ఉద్యోగం అంటే గవర్నమెంట్ సైడ్ ఉద్యోగం ఉంటుందా గురుగారు? చూడండి, అలాగే చదువుకోకపోతే గవర్నమెంట్ జాబ్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే 10th క్లాస్తో ఏమొస్తాయి, కోర్ట్స్లో ప్యూన్ గానో ఏవో ఇప్పిస్తాం. మీ అబ్బాయికి మంచి స్థితి వస్తుంది, చదువు కంప్లీట్ అవుతుంది, చెప్పింది చేయండి. తల్లిదండ్రులు చేసిన ఏమన్నా వీరికి ఏమన్నా ఎఫెక్ట్ సరే నేను చెప్తా వినండి. నేను చెప్తానండి, ఎవరి కర్మ వాళ్ళదేనండి. ఇప్పుడు నేను అప్పు చేశాను, నేను తీర్చబోతే నేను బాధ్యుడిని, అంతే కదా. బ్యాంకులు నా ఇంటికి వస్తారు, కర్మ కదా. ఇక్కడ ఏం చెప్తుందంటే, మీ అబ్బాయి యొక్క జాతకంలో లగ్నానికి పాపకత్రి యోగం ఏర్పడటం వల్ల సక్సెస్ అనేది రావట్లేదు, ఒకటి. తర్వాత పుట్టినప్పటి నుంచి ఆ అబ్బాయికి నడిచింది బుధ మహాదశ. బుధుడు 8వ ఇంట్లో ఉన్నాడు, తెలివితేటలు తక్కువగా ఉంటాయి, ఏది పట్టించుకోడు, మర్చిపోతాడు, స్ట్రెస్ ఉంటుంది, ఫీర్ ఉంటుంది, స్టేజ్ ఫీర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం కరెక్ట్ చేయలేదు కదా, బుధకి చేయాలి కదా. అంతేగాని పితృశాపాలు ఇవన్నీ పట్టించుకోకండి అన్నీ, ఓకే. సంతోషం. ఓకే అండి, శుభం అండి, విజయస్తు, జయగురత్త. మన కాల్ మాట్లాం భువనగిరి నుంచి కాల్ చేస్తారండి. వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ తప్పాడు, సబ్జెక్ట్ అవ్వలేదు, వదిలేశాడు. 2004 అంటే 20 years కదా.
మరి ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి, ఎందుకు ఇలా జరుగుతుంది? చాలా వరకు ఏం చేస్తారంటే ఎవరు జ్యోతిష్యులు కలిసినా ఏముందండి ఇంటర్మీడియట్తో కదా ఏదో పని నేర్పించండి, అవగాహన ఉండదు. యాక్చువల్గా ఇప్పుడు ఏమవుతుంది, లేట్ అయినా కానీ 50 జాతకంలో బలమైన యోగాలు ఉన్నాయి. ఇక్కడ లగ్నాధిపతి భాగ్యస్థితి, దశమ భాగ్యాధిపతి ద్వితీయస్థితి, ఇది ఒక యోగం. తర్వాత సప్తమాధిపతి లాభస్థితిలో ఉన్నారు. తర్వాత చంద్రుడు పూర్ణచంద్రుడు ఒక రాజయోగం ఉంటుందండి. రవిచంద్రులు షష్టాష్టకాలు ఉంటే ఒక రాజయోగం ఏర్పడుతుంది. షష్టాష్టకాలు రవిచంద్రులు షష్టాష్టకాలు ఉన్నప్పుడు మనకి ఎటువంటి అవయోగం ఉన్నా సరే సరైన గురువు దొరికితే కనుక డెఫినెట్గా అబ్బాయి సక్సెస్ అవుతాడు. అందువల్ల ఆ అబ్బాయికి రేపు రాబోయేటువంటి దశ ఏంటంటే శుక్ర మహాదశ, మంచి మహాదశ రాబోతుంది. ఈ కరెక్షన్స్ తీసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎవరైనా సరే మా అబ్బాయి జాతకం బాగాలేదు, లేకపోతే మా అబ్బాయి చదువుకోలేదు వద్దు. నేను చెప్తున్నాను కదండి, నేను ఒక 5 years బ్యాక్ ఒక అమ్మాయి కొంత లైట్గా మెంటల్ రిటార్డెడ్, పెద్ద కూతురు, అమ్మాయిని చదివించకుండా 10th class దాకా చేసి వదిలేశారు. తర్వాత నాకు తెలియదు అసలు వాళ్ళకి పెద్ద అమ్మాయి ఉన్నట్టు విషయం తెలియదు. వాళ్ళు వస్తారు, ఒక అమ్మాయి జాతకం చెప్పించేవాళ్ళు, పెళ్ళయింది, పిల్లలు వచ్చారు. తర్వాత ఇంకో అబ్బాయి మాట వినట్లేదు, యూఎస్ వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోయి అంతా అయిపోయిన తర్వాత 5-6 ఏళ్ళ తర్వాత ఓ జాతకం తెచ్చారు. ఏంటంటే ఈ అమ్మాయి మా పెద్ద అమ్మాయి. అదేంటి ఎలా దాచారు అంటే, ఈ పెద్ద అమ్మాయిని రెండో అమ్మాయి పెళ్ళికి ఆ పిల్లలు పుట్టినప్పుడు సేవ చేయడానికి బాగా వాడిపడేశారు ఇంట్లో పని అమ్మాయిలాగా. అంటే అవునండి అన్నారు. అప్పటికి 33 ఏళ్ళు పెళ్లి కాలేదు. అయితే ఆ అమ్మాయి జాతకంలో ఉన్న యోగాల్ని మనం జాగ్రత్తగా పరిశీలించి అసలు పెళ్లి కాదనుకున్నారండి. అమ్మాయి అసలు 100% పెళ్ళి అవుతుందమ్మా, మంచి యోగాలు ఉన్నాయి అమ్మాయికి, మీరు అనవసరంగా మూలపడేస్తారు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి. ఎవరో చెప్పారు కాబట్టి ఏదైనా అనుకోండి. ఎవరైనా ఆడపిల్ల అనగానే ఆ అమ్మాయి కొద్దిగా బుద్ధి తక్కువగా ఉన్నాయండి, అమాయకత్వం ఉన్న పక్కకు పడేస్తారు. ఎవరు చేసుకుంటారు, దీన్ని ఇంట్లో పనికి వాడేస్తారు, గిన్నెలు కడగడానికి అన్నిటికీ. నేను చాలామంది చూస్తాను, చాలా తప్పుదని చేస్తారు. ఇక్కడ సరైన గురువు అనేది చాలా అవసరం అండి. అయితే ఆ అమ్మాయికి నేను చెప్పి పెళ్ళి అవుతుందంటే వాళ్ళు షాక్ అయ్యారు. ఎవరు చేసుకుంటారంటే మా అమ్మాయిని 10th class అయిపోయిందండి. మీ నమ్మరు, ఆ అమ్మాయికి 6 monthsలో మ్యారేజ్ అయింది, చాలా మంచి సంబంధం వచ్చింది, హ్యాపీగా ఉంది. అలాంటి అమ్మాయి ఆ అబ్బాయి కావాలనుకున్నాడు, మంచి అమ్మాయి, డీసెంట్గా ఉండాలి, అమాయకంగా ఉండాలనుకున్నాడు, హ్యాపీగా అయిపోయింది 35 yearsగా అండి. అంటే నేనేమంటానంటే జాతకంలో యోగాన్ని మనం బయటికి ఎలాగా తీసుకోగలగాలి, ఆ అవయోగాన్ని మనకి మంచి చేయడానికి ఏదైనా గ్రహంతో ఇతులు కానీ దృష్టిలో ఉన్నాయా, అది పూర్తిగా మనం అనాలిసిస్ చేయగలిగితే కనుక జాతకంలో అద్భుతాలు జరుగుతాయండి. అందువల్ల మా అబ్బాయి చదువుకోలేదు, మా అమ్మాయి చదువుకోలేదు, లేకపోతే ఇది కష్టం వచ్చింది, లేకపోతే మా అమ్మాయికి డైవర్స్ అయింది, లేకపోతే మా అబ్బాయికి అసలు ఇబ్బందులు ఉన్నాయి, ఇది అనుకోవద్దండి. మీరు కరెక్ట్ టైం కావాలండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పూజ చేయగానే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, పూజ చేయగానే ఫలితాలు రావు. మన కర్మ తీరాలి కదా, ఆ కర్మ తీరడానికి టైం పడుతుంది. మీ పిల్లల జాతకాన్ని సంపూర్ణంగా అనాలిసిస్ చేయండి. అంతేగాని ఏదో అయిపోతుంది, దశ ఉంది, ఇది వస్తుంది అలా కాకుండా క్లియర్ కట్గా అనాలిసిస్ చేయడానికి 1 minute కూడా సరిపోతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు లైవ్లో 1 second చాలు. ఎందుకంటే ప్రాబబిలిటీ అనేది అనుష్ఠానం మీద ఆధారపడి ఉంటుంది. మనం రిజల్ట్ అనేది అనుష్ఠానం మీద ఆధారపడి, జ్యోతిషులకు అనుష్ఠానం మీద ప్రాబబిలిటీ ఎంత ఉంటుందండి, 9 × 27 × 360 and 12. ఈ ఫ్యాక్టర్ మీద ఆ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాక్టర్ని తీసుకొచ్చి మన సెకండ్లో చెప్పగలగాలి. అంటే అనుష్ఠాన బలం అనేది బలంగా ఉండాలి. అందువల్ల అనుష్ఠాన బలం ఉన్నటువంటి జ్యోతిషులను సంప్రదించి పిల్లల జాతకాన్ని అనాలిసిస్ చేసినట్లయితే డెఫినెట్గా మనకి ఎటువంటి సమస్య అయినా అది ధర్మబద్ధమైన న్యాయబద్ధమైనది ఉండాలి, కష్టం పడుతూ ఉండాలి. ఆ కష్టానికి తగినటువంటి ఫలితం జ్యోతిష్యం ద్వారా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జై గురుదేవదత్త. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. గురుగారు నమస్కారం. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు నాగసుధాకర్ అండి. నా గురించి నాగసుధాకర్ గారు పుట్టిన తేదీలు చెప్పండి. 12/12/1988. 88. టైం అండి? మధ్యాహ్నం 12 గంటలకండి. ఎక్కడ పుట్టారు? మచిలీపట్నమేనా? మెట్టిపట్నం. ఉత్తరాషాఢ 3వ పాదం, మకర రాశి, కుంభలగ్నంలో పుట్టారు. మీ జాతక రీత్యా ఏంటంటే శుక్రుడు స్వక్షేత్ర స్థితి, బుధుడు లాభస్థితి, మంచి యోగము, కుజుడు బలంగా ఉన్నాడు, గురుడు బాగున్నాడు, మా జాతకంలో అంతా మంచి స్థితి కనిపిస్తుంది. మనకి ఫలితాలు ఏంటంటే సన్యాస యోగాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే టాలెంట్ ఉన్నా గుర్తింపు రాకపోవటం, సరైనటువంటి స్థితి రాకపోవటం, అందరూ మనల్ని పక్కకు పడేయటం, అది ఏదైనా అనుకోండి. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే శని బుధుల యొక్క స్థితి. శని బుధులు కలవటం వల్ల మీకు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అది కుటుంబ సౌఖ్యాన్ని పాడు చేస్తారు, సంసార సౌఖ్యాన్ని బలహీనపరుస్తారు. అందువల్ల మీరు శని రాహు చంద్రుల యొక్క శ్లోకాలు చేస్తూ దుర్గమ్మ వారిని ఆరాధించండి. తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు వస్తాయండి. మీ డౌట్ ఏం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాగసుధా గారు. శని రాహు చంద్రుల కంటే ఇప్పుడు శ్లోకాలు అంటే అయ్యానండి. నవగ్రహ శ్లోకాలు చాలు సార్. ఫస్ట్ డబ్బు ఉంటే జపాలు చేసుకోండి. అలాగే గురుగారు. మీ డౌట్లు ఏం చెప్పండి, ఏం చేస్తుంటారు? గురుగారు అదే సార్ మీరు అన్నదే కరెక్ట్. ఎక్కడ ఫ్యామిలీ ఏం లేదు, వివాహం కూడా అవలేదు. అవును, సన్యాసి యోగం అని చెప్పాగా. అది మరి వివాహం అవుతుందా అవదా? అవుతుంది. మీరేం చేస్తున్నారు? నేను ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్గా ఒక సిద్ధాంతి గారి దగ్గర చేస్తున్నానండి. ఓకే, కంప్యూటర్ ఆపరేటర్ కంటే కొద్దిగా ఇదే కదా మరి, జీతం తక్కువగా ఉంటుంది, కొద్దిగా ఇదిగా ఉంటారు. ఇప్పుడంతా ఇలా ఉన్నారు కాబట్టి వివాహం అవుతుందండి.
శని చంద్ర నేను చెప్పినటువంటి ఫాలో అవ్వండి గట్టిగా. దుర్గమ్మ వారికి ఖడ్గమాలత్యం చేయించండి విజయవాడ కొండపైన. ఖడ్గమాలత్యం చేయించండి. 26లో పెళ్ళి అవుతుంది, తప్పదు. లేట్ అంటే అవుతుంది, పెళ్ళి అవుతుంది. అప్పుడు ఎందుకు అండి 26 తర్వాత అవుతుంది పెళ్ళి. లాస్ట్ అవకాశం అప్పుడు వస్తుందండి, అవుతుందండి. నేను ఒకరికి 10 ఏళ్ళ క్రితం పెళ్ళి అవుతుందంటే అవ్వలేదు అదే అనుకున్నారండి. 71 బోను, లాస్ట్ ఇయర్ పెళ్ళి అయింది. 71 బోను, 71లో పుట్టిన అమ్మాయికి. అర్థమైంది. నేను అన్నది సన్యాసి యోగం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏం చేసినా కష్టపడిన ఫలితాలు రాకపోవడం. పెళ్లి యోగం ఉంది కదా, అమ్మవారి అనుగ్రహం కోసం వెళ్తున్నారుగా. ఇప్పుడు నేనే చెప్పి హాంఫట్ అనట్లు, నేను మీరు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నారు, ఖడ్గమాలత్యం చేస్తున్నారు, 26లో కళ్యాణ యోగం ఉంది. ఓకే, అప్పుడు దాకా లేదని అన్న లాస్ట్ 18 ఏళ్ళుగా సరిగా లేదు అని చెప్తున్నాను. సన్యాసి యోగం ఇప్పుడు మనం 26, 27లో మీరు ట్రై చేయకపోతే డెఫినెట్గా అనుష్ఠానం మీరే జాతకాలు చెప్పడమో లేదా మీరే స్వామీజీ అయిపోవడం అయిపోద్ది, సన్యాసం తీసుకుంటారు. ఓకే, మా సన్యాసి యోగాలు అంటే నేను ఉద్దేశం పూర్తిగా సన్యాసం అని కాదు, అలా ఉంది అని చెప్తున్నాను. పెళ్లికి సంబంధించి సంసార సౌఖ్యం తప్పితే బలహీనతలు ఉన్నాయి, అన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే అదే చెప్తున్నాను కదా. మీ జాతకంలో చూడండి, ధనాధిపతి వర్గోత్తమ స్థితి, దశమాధిపతి ధనస్థితి పాజిటివ్, శుక్రుడు యోగకారకుడు వర్గోత్తమ స్థితి, భాగ్యాధిపతి భాగ్యస్థానం నందు వర్గోత్తమ స్థితి, తర్వాత సప్తమాధిపతి, ఇవన్నీ బలమైన రాజయోగాలు పోలా. అందుకే నేను సన్యాసి యోగం అన్నా. కొన్ని యోగాలు ఉంటాయండి చాలా బాగున్నట్టు ఉంటాయి, మొత్తం జీరో అయిపోద్ది. అలాగే గురుగారు, నమస్కారం. నమస్కారం అండి, జయగురత్ అండి, శుభం విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్ నమస్కారం అండి. అమ్మా నమస్కారం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలి? పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. పుట్టిన తేదీ 5వ తారీఖు అక్టోబర్ నెల 2009. అక్టోబర్ 2009. మీ పాప అండి? మా పాప అండి. టైం చెప్పండి. టైము నైట్ 12 o'clock అండి. తెల్లవారితే 6? తెల్లవారితే 6. మంగళవారం అవుతుంది. ఎక్కడ, ఒంగోలేనా ఎక్కడన్నా? ఒంగోలు పక్కన పొందూరు అని. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి వచ్చేసి అశ్విని నక్షత్రం 3వ పాదంలో పుట్టింది. మేషరాశి, లగ్నం మిథున లగ్నం. పాప జాతక రీత్యా బుధుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల మంచి తెలివితేటలు, మంచి చదువు యోగాలు, ధనయోగాలు అన్నీ ఉన్నాయి. బాగా చదివించండి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కుజ శని గురుల వలన, కుజుడు వలన ఏంటంటే కొంత మాట అనేది కోపంగా ఉండటం కానీ వినకపోవడం లాంటి జరుగుతూ ఉంటాయి. శని వలన కొద్దిగా తలనొప్పి, కంటి నొప్పులు లాంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు. గురుడు వలన కొద్దిగా ఆడపిల్లకి సైకిల్స్ వచ్చినప్పుడు ఒబేసిటీ ఎన్ని వస్తాయి. అందువల్ల కుజ శని గురులకి పరిహారాలు చేయించండి. మీ డౌట్ ఏంటి చెప్పండి. పరిహారాలు అంటే ఏం చేయించాలి స్వామి? ఇప్పుడు శ్లోకాలు ఉంటాయి కదా, కుజ శని గురులు నవగ్రహ శ్లోకాలు ఉంటాయండి, అవి చేయమనండి, డెఫినెట్గా ఫలితాలు వస్తాయి. మాలకొండ ఉంది కదా లక్ష్మీ స్వామి, వెళ్తుంటారా? మా ఇంటి వెళ్ళిపోయిన స్వామిని ఆరాధిస్తూ శని కుజ గురులకి శ్లోకాలు చేయమని చెప్పండి పాపని. ఓకే, మేమై జాతకం చాలా చాలా బాగుంది, గొప్ప అమ్మాయి అవుతుంది, టెన్షన్ పడద్దు. జయగురత్త నమస్కారం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా నమస్కారం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి నుంచి తెలుసుకోవాలి మీరు? మేము కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాం గురుగారు. మీ పేరు? పవన్ కుమార్, పొన్నం పవన్ కుమార్. మీ గురించి తెలుసుకోవాలా మీరు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీ ఎవరండి పవన్ గారు? పొన్నం పవన్ కుమార్, 17/5/1996. 96. టైం అమ్మా? 9:15 నిమిషాలు పొద్దున. ఎక్కడ పుట్టారండి? జగిత్యాల. కృతికా నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి. మేషరాశి అవుతుంది, లగ్నం మిథున లగ్నం అంటారండి. తెలుసా మీ అబ్బాయిది జాతకం మీకు? నక్షత్రాలు ఇవన్నీ? జాతకం మేషరాశి, మరి కృతికా నక్షత్రం అన్నారు కదా గురుగారు. కృతిక 1వ పాదం. కృతిక 1 మేషరాశి మిథున లగ్నం అంటారు. ఓకే, మీ బాబు జాతకరీత్యా ప్రస్తుతం రాహు యొక్క మహర్దశ నడుస్తుంది. రాహు బాగానే ఉన్నారు, జాతకరీత్యా మంచి ధనయోగాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా బాబు జాతకంలో ఏమవుతుందంటే శని యొక్క ప్రభావము, రవి యొక్క ప్రభావము, తర్వాత చంద్ర కుజ బుధుల యొక్క కలయిక మనకి మంచిది కాదు. అందువలన మీరేం చేయాలి, శని చంద్ర కుజ రవికి శ్లోకాలు చేస్తూ ఆ అబ్బాయి వచ్చేసి దుర్గమ్మ వారిని ఆరాధించాలి. మీ డౌట్ ఏం చెప్పండి. డౌట్ అంటే ఇప్పుడు అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము గురువు గారు. చేయొచ్చు, పెళ్లిగడ నడుస్తుంది ఇప్పుడు. పెళ్లిగడ నడుస్తుంది. ఎక్కడున్నాడు అబ్బాయి? ఇండియాలో ఉన్నాడా? ఇప్పుడు యూకేలో ఉన్నాడు గురువు గారు. విదేశాలను స్థిరపడతాడు ఈయన.
అదే సంబంధాలు చూసారు ఈ మధ్య మరి? అది చూస్తున్నాం కానీ ఇంటి దాకా ఇంకా ఎవరు వస్తలేరు సీరియస్ కానీ. ఏమంటున్నారు, ప్రాబ్లం ఏమంటున్నారు? ఏం లేదు, డీటెయిల్స్ పెడుతున్నాము, తర్వాత వాళ్ళు రీచ్ అవ్వట్లేదు వాళ్ళు. అంటే ఎట్లాగా మీరు మ్యాట్రిమోనీ రిజిస్ట్రేషన్ చేసుకుని చేస్తున్నారా, లేకపోతే మీ యొక్క పెద్దల? లేదు, మా రిలేటివ్స్ తెలిసిన వారి దగ్గర నుండి. అంటే వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు ఏదో చెప్తారు కదా, యూకే అని వెళ్ళమా లేకపోతే ఏంటి అంటుంటారు కదా, ఏం చెప్పట్లేదా? అయితే ఇంతకు ముందు ఒక అమ్మాయి వాళ్ళు అడిగారు, తర్వాత వాళ్ళు ఫోర్స్ చేసారు కానీ మేము ఇప్పుడు చేయమని మేము అన్నాం 1 year బ్యాక్. తర్వాత వాళ్ళు ఇప్పుడు అడిగితే ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకోలేదని వాళ్ళు అంటారు. అంతే కదా మరి, వాళ్ళు ఒకసారి అడిగినప్పుడు ఇద్దరే వెళ్ళాలి. ఇంకోటి వస్తుంది, సంబంధం వస్తుంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వస్తున్నారు. అయితే వాళ్ళకి అబ్రాడ్లో ఉండే సంబంధమే కావాలని ఒక వారం క్రితం అడిగారు. వాళ్ళు కాబట్టి ఇంకోటి వస్తారండి. ఇప్పుడు వాళ్ళు కాబట్టి ఇంకోటి వస్తారు. మీరు 4-5 చోట్ల వెతకండి, పెళ్లి గడైతే నడుస్తుంది, పెళ్లి అవుతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, బాబు మటుకు శ్లోకాలు కంపల్సరీ చదువుకోవాలి, జపాలు ఒకసారి చేయించండి, సరేనా? మంచిది, శుభం, యోస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? 10/6/1984 అండి. 10/6/1984. టైం అమ్మా? టైం 1:30 అండి మధ్యాహ్నం. ఎక్కడ పుట్టారు? నల్గొండ జిల్లా తుంగతుర్తి అండి. స్వాతి నక్షత్రం 3వ పాదం, తులారాశి, కన్యా లగ్నం అవుతుందమ్మా. అయితే మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్టయితే జాతకరీత్యా ఏంటంటే గురుడు యొక్క స్థితి, శుక్రుడు యొక్క స్థితి, యాక్చువల్గా మీ వారి స్థితిను మీ తండ్రి గారి యొక్క స్థితి యాక్చువల్గా చాలా గొప్పగా ఆనందంగా ఉండవలసినటువంటి స్థితి అనేది చూపిస్తుంది, ఆర్థికంగా కానీ ప్రాపర్టీస్ పరంగా కానివ్వండి. అయితే గత మనకి 18 ఏళ్ళుగా 17.5 ఏళ్ళుగా మనం చూసుకుంటే మీ కుటుంబం ముందు ఏదో ఒక చిన్న చికాకు, లిటిగేషన్స్, వచ్చిన డబ్బులు పోవటము, ఈ యొక్క ఇబ్బందులు కానీ కనిపిస్తున్నాయి. అలాగే మీ జాతకరీత్యా మనం చూసుకుంటే సంతాన యొక్క స్థితిగతుల్లో కూడా అనుకున్న ఫలితాలు రావడం లేదని తెలుస్తుంది. కావున మీరు శని, కుజ, రవి ఏమా? అవునండి, చెప్పింది నిజమే. ఇవన్నీ ఏంటంటే శని, కుజ, రవి, రాహుల వలన జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, ఈ రోజు వరకు మీరు సుఖపడింది లేదు అని చెప్పొచ్చు. ఓకే, అయితే పక్కగా పెట్టేసేయండి. నేను చెప్పినటువంటివి శని, కుజ, రవి, రాహు చేసుకున్నట్టయితే మీకు డెఫినెట్గా మంచి మార్పు వస్తుంది. దుర్గాదేవిని ఆరాధించండి, ఒకసారి విజయవాడ అమ్మవారికి ఖడ్గమాలక్ష్యం చేయించండి, మీ లైఫ్ డెఫినెట్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నుంచి మార్పులు అనేవి వస్తాయి బలంగా. ఇప్పుడు మీ డౌట్ ఏంటి అడగండి. మా వారికి బిజినెస్ అసలుకి డెవలప్ లేదండి, అందుకోసం. ఏ బిజినెస్ చేస్తుంటారమ్మా వారు? ట్రాన్స్పోర్ట్ అండి. ఒకసారి మా వారికి ఇస్తాను. ఇవ్వండి 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 ఇవ్వండి. గురుగారు నమస్కారం. నమస్కారం సార్, మీ పేరు సార్? నా పేరు లక్ష్మణ్ అండి. లక్ష్మణ్ గారు, అసలు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అంటున్నారు మీ ఆవిడ గారు, దాంట్లో డబ్బు సంపాదించి పక్కకి వేసిన వాళ్ళు చాలా జీరో ఉంటారు ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో. ఎక్కడికి మీరు డిస్ట్రిక్ట్ చేస్తారా అలాగే ట్రాన్స్పోర్ట్ అంటే? లారీ, ఆల్ ఇండియా పర్మిట్ లారీసా? అవునండి. చూడండి, కోవిడ్ 2020 వరకు బాగానే ఉందండి. 2020 నుంచి ఎఫెక్ట్ పడిపోయి అసలు టోటల్ గా క్లోజ్ చేయాల్సిన సిచ్యువేషన్ అయిపోయింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది చూస్తున్నాను, ఏది సెట్ అవ్వట్లేదు. అవును, ఓకే, ఏం లేదండి, సెట్ అవుతుంది. నేను చెప్పింది చేయండి. రోజు కూడా శని, కుజ, రవిరాహు శ్లోకాలు పఠించండి. తర్వాత మీరు విజయవాడ కనకదుర్గమ్మ వారికి ఖడ్గమాలక్ష్యం చేయించండి, మీకు డెఫినెట్గా చేంజ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. డెఫినెట్గా చేంజ్ వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఇది 24 నవంబర్ నుండి మీ మిసెస్ గారి ఒక జాతకంలో ఒక అంతర్దశ మొదలైంది, అందుకే ఈరోజు చెప్పించుకుంటున్నారు ఆ జాతకంలో. ఆ గ్రహాల యొక్క దృష్టి నివారణ కోసం మీ విజయవాడ అమ్మవారి కనకదుర్గ అమ్మవారికి ఖడ్గమాలక్ష్యం చేయించండి, శని, కుజ, రవి, రాహు అనే శ్లోకాలు చేయండి. డెఫినెట్గా మరలా మీరు అంతకుముందు ఉన్నటువంటి వైభవం వస్తుంది, ఇల్లు కొనుక్కుంటారు, వాహనాలు కానీ మళ్ళీ కొంటారు, సూపర్ సక్సెస్ అవుతారు. కానీ నేను చెప్పింది ఎప్పుడు వదలకూడదు. సంవత్సరానికి ఒకసారి విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఖడ్గమాలచ్చిన నేను చెప్పిన పరిహారాలు, డబ్బు వచ్చినప్పుడు ఏంటంటే జపాలు చేయించుకోండి, సరేనా? మంచి సిచ్యువేషన్స్ ఉంటాయి, అంతా బాగుంటుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. త్వరలో ఇల్లు కొంటారు, స్థలంగా ఇల్లు కానీ కొంటారు త్వరలో మీరు. ఓకే, జయగురత్త. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను సార్, తిరుమలగిరి కిరణ్ కుమార్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి సార్. పుట్టిన తేదీలు చెప్పండి. 21/12/1976. 76. టైం అండి? టైం అప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే సాయంత్రం ఈవినింగ్ పశువులు ఇంటికి వెళ్ళేయాలి అని చెప్పారు సార్. ఎక్కడ పుట్టారు? వరంగల్లోనే పుట్టాను సార్, గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు ఉంటాం వరంగల్ మీరు? వరంగల్ సార్. మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్లో ఎలర్జీస్ కానీ అలాంటివి ఉన్నాయండి? ఉంది సార్, ఆస్తమా ఉంది. ఓకే, ఆస్మాటిక్. ఓకే, తర్వాత
అమ్మగారు ఏం చేస్తుంటారు? అమ్మగారు నాన్నగారు చనిపోయారు సార్. జాబ్ నాకు వచ్చింది, గవర్నమెంట్ జాబ్. అయితే మీరు మిథున లగ్నం 5:30 ప్రాంతంలో పుట్టారు, మిథున లగ్నంలో పుట్టారు. ఓకే, ఎందుకంటే ఒకటి రెస్పిరేటరీ అలర్జీస్, ఒకటి తల్లి తండ్రి యొక్క స్థితిగతులను బట్టి చూసుకుంటే మీరు 5:30కి పుట్టారు. మిథున లగ్నము, రాశి మూల నక్షత్రం 4వ పాదం, ధనుసు రాశి అవుతుంది. ఓకే అండి. ఓకే సార్. ఈ జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటిది రాహు మహాదశ. రాహు బలంగా ఉన్నారు కాబట్టి మంచి యోగాలు ఇస్తారు. కానీ గతంలో నడిచినటువంటి దశలు ఉన్నాయే, 23 ఏళ్ళు నెగిటివ్ పీరియడ్స్ నడిచాయి మీ లైఫ్లో. దానివల్ల సుఖయోగాలు తక్కువగా ఉండటము, కుటుంబ సౌఖ్యాన్ని కోల్పోవటము, అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది. కావున మీరు ఏం చేయాలంటే అండి, శని శుక్ర బుధులకి రోజు పొద్దునే శ్లోకాలు పఠిస్తూ దుర్గమ్మ వారిని ఆరాధించండి, మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. ఏం లేదు, కొంచెం అంత చికాకులు, వచ్చిన డబ్బు సరిగా ఉండకపోవడము, పిల్లలు చెప్పిన మాట వినకపోవడము. భద్రకాళి అమ్మవారికి ఖడ్గమాలత్యం చేస్తున్నాండి. ఓకే, నెలకు ఒకసారి. ఓకే, మంచిది. విజయవాడ ఎప్పుడైనా కుదిరినప్పుడు సంవత్సరానికి ఒకసారి విజయవాడ చేయించుకోండి. ఓకే, మంచిదండి, శుభం. విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం సార్, నా పేరు సునీల్ కుమార్ సార్, నేను సింగరాయకొండ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఒంగోలు, ప్రకాశం జిల్లా సింగరాయకొండ. ప్రకాశం జిల్లా సింగరాయకొండ సార్. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి సునీల్ కుమార్ గారు మీరు? నా గురించి, మా మిసెస్ గురించి. పుట్టిన తేదీలు చెప్పండి మీవి సునీల్ గారు. నా పేరు సునీల్ కుమార్ సార్. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 13/5/1980 సార్. టైం అమ్మా? టైం 6:51 ఉదయం సార్. ఎక్కడ పుట్టారు? నెల్లూరులో పుట్టాను సార్. అశ్విని నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి సునీల్ గారు మీరు. అవును సార్. వృషభ లగ్నం అంటారు, రాశి మేషరాశి అవుతుంది. అవును సార్. ఇప్పుడు మీకు ఏంటంటే 2018 నుంచి అసలు ఏ విధంగా బాగాలేదు. అవును సార్. 2018 నుంచి మీకు మీ మిసెస్ గారికి ఇద్దరి మధ్యన, తర్వాత మీరు చేసే పనిలో కోపం ఎక్కువ అవుతుంది. మీకు విపరీతంగా అన్ని ఇసిరేస్తుంటారు, పగలగొడుతుంటారు, విపరీతంగా కోపం ఉంటుంది. తర్వాత లిటిగేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మీరంతా ఏది కూడా మీకు దొరకకుండా పోతుంటుంది. కోర్టు సమస్యలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, అయితే మీరు ఏం చేసుకోవాలంటే కుజ గురు బుధుడికి శ్లోకాలు చేయండి. కుజ గురు బుధుడికి శ్లోకాలు చేయండి. లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించండి. ఇప్పుడు మీ డౌట్లు ఏం చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు మాకు సంతానం కూడా 11 సంవత్సరాల తర్వాత కలిగింది సార్. 2023లో సంతానం కలిగింది సార్ 11 సంవత్సరాల తర్వాత. అది కూడా చాలా, మేము 40 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. బరువు తక్కువ, ఇట్లాగా చాలా సమస్యలు. ఇప్పుడు నాన్న సార్, ముఖ్యంగా ఏంటంటే నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి సార్. అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, కొంచెం హెడేక్ గా కానీ, ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. తప్పకుండా. ఇప్పుడు సార్, ఇప్పుడు మీకున్న ఆరోగ్య సమస్యలు ఈ గ్రహాల వలన, పైగా ఏంటంటే స్ట్రెస్ ఉంటే గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఈ రోజులు అందరికీ స్ట్రెస్ ఉంది కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. తలకాయ నొప్పి, స్ట్రెస్ ఉంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వస్తాయి. సంపాదన, మన ఖర్చులు 2 మీట్ అవ్వట్లే, డిమాండ్ సప్లై ఏదైతే మీట్ అవ్వట్లేదు, అందువల్ల అందరికీ ఉన్నాయి. దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకోండి. నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, మీకు ఉపశమనం వస్తుంది. ఓకే, అదే సార్. తర్వాత నాకు రావాల్సిన డబ్బు కూడా వేరే వాళ్ళు తీసుకొని కూడా నాకు డబ్బులు ఇవ్వలేదు. అది కూడా అదే చెప్తా, లిటిగేషన్స్ ఉంటే ఇరుక్కుపోతే డబ్బులు, అది కారణాలు ఇవి వచ్చేది తక్కువ, ఛాన్సెస్ తక్కువ. మీకు ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి. మా మిస్సెస్ కూడా కొంచెం చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి. మీ మిస్సెస్ గారు డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ 28 సార్. 28 అక్టోబర్ 1988. టైం బాబు? టైం 7:15 సార్. ఉదయమా? 7:15 సార్ ఉదయం. గిద్దలూరులో సార్, కొమరోలు, ప్రకాశం జిల్లా. గిద్దలూరు. ఈవిడ వచ్చేసి రోహిణి నక్షత్రం 3వ పాదం, తులా లగ్నం, వృషభ రాశి. ఓకే, ఏమై జాతకరీత్యా చేసుకోవాల్సింది కుజుడు, గురుడు, రవి. కుజ గురు రవికి శ్లోకాలు చేసుకోమని చెప్పండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. ఓకే సార్. ఏంటి మీ డౌట్లు చెప్పండి. అదే సార్, ఇప్పుడు అమ్మాయి జాతకంలో ఇంకో సంతానం ఉందా అని అడుగుతున్నారు. ఎందుకు వెళ్ళకండి, హెల్త్ పాడైపోద్ది. అమ్మాయికి అసలుకే హెల్త్ బాగాలేదు, చాలా సీరియస్ గా ఉంది, ఇంకా సీరియస్ అయింది. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు నడిచేది గురుదశ, గురుచంద్రులకు కలయిక ఈ జాతకానికి మంచిది కాదు. అందుకని ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. మీరు టెన్షన్ పడకుండా ఉన్న పిల్లవాడిని బాగా చదివించండి, గొప్పని చేయండి. సరేనా? అట్లాగే సార్. మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, అరు గురించి తెలుసుకోవాలి సార్. నా పేరు రాఘవేంద్ర అండి, ముమ్మడివారి నుంచి మాట్లాడు. చెప్పు బాబు రాఘవేంద్ర, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకున్నాను. పుట్టిన తేడాలు చెప్పు. 19/9/1981. టైం అండి? ఉదయం 2:53. ఓకే, ఎక్కడ పుట్టారు? ముమ్మడివారమేనా? ముమ్మడివారం. చూడండి రాఘవేంద్ర గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కృతికా నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి. కర్కాటక లగ్నం అంటారు, రాశి వృషభ రాశి.
కర్కాటక లగ్నానికి చాలా బలమైనటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. చంద్రుడు ఉచ్చ స్థితి, శుక్రుడు స్వక్షేత్రంలో ఉండటం, రవిగురుల ఒక కలయిక, ఒక మంచి నువ్వు ఉన్నత స్థితి లేకపోతే వ్యాపారం కానీ పెట్టుబడి ఇన్వెస్టర్గా చాలా గొప్పవాళ్ళు అవ్వాలి. అయితే మనకి ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయంటే శని గురు బుధుల యొక్క కలయిక ఈ జాతకానికి మంచిది కాదు. కుజుడు లగ్నమందు నీచలో ఉన్న, యాక్చువల్గా లగ్నం ముందు నీచ గ్రహాలు యోగాన్ని ఇస్తాయి. కానీ ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఉందో కొంత ఆరోగ్యపరంగా చికాకుని పెడతారు, దేహ పేడు ఉంటుంది, తర్వాత అనుకున్న సక్సెస్ రాదు. ప్రస్తుతం నడిచేటువంటిది గురు మహాదశ. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు? మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. ఇప్పుడు 20లోనా లేకపోతే 18? 2005లో ఎక్స్పైర్. ఓకే ఓకే. శని గురు బుధులు కలిశారు కాబట్టి పితృసౌఖ్యం ఉండదు. అయితే శని బుధ కుజులకి పరిహారాలు చేసుకోండి. మీ డౌట్ ఏం చెప్పండి రాఘవేంద్ర, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? డౌట్ బిజినెస్ గురించే సార్. అసలు విధానం అసలు లేదని వ్యాపారం. ఏ వ్యాపారం చేస్తారు? ఏ వ్యాపారం చేస్తున్నారు? మా చాక్లెట్ షాప్ అండి. చాక్లెట్ బిస్కెట్ హోల్సేల్ తయారు చేస్తారా లేదా డిస్ట్రిబ్యూషన్? FMCG లేదండి, ఓన్లీ హోల్సేల్. హోల్సేల్ చేస్తారు. ఓకే. అన్ని కంపెనీలు చేస్తారా, కొన్ని కంపెనీలు? అంటే కంప్లైంట్ అంటే ఏం లేదు కానీ ఫిట్నెస్ లేకపోవడం, వీక్నెస్ ఆ టైప్ లో ఉంటుంది సార్. ఫిట్నెస్ అదే మీ జాతకరీత్యా ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొన్ని. సరే ఎన్ని పక్కకి పెడితే శని బుధ కుజులకి జపాలు చేసుకోండి మీరు. శని బుధ కుజులకండి పొద్దున 6 మీకు అంతర్వేది దగ్గరే కదా, వెళ్తుంటారా అంతర్వేది? వెళ్తాం సార్. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించండి. శని బుధ కుజులకి శ్లోకాలు పొద్దున్న 6 చేసుకోండి. బిజినెస్ కలిసి వస్తుంది మీకు. ఇప్పుడు ఎంత చేస్తారు, నెలకి ఎంత చేస్తారు బిజినెస్? 25,000 చేస్తారా? బిజినెస్ అండి డైలీ 20,000 అలాగే అమ్ముతారు సార్. ప్రాఫిట్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి. నేను చెప్పించే ప్రాఫిట్లు వస్తాయి బాబు. ఓకే. ఓకే. మీ జాతకం అంతా బాగుంది రాఘవేంద్ర. మీ జాతకంలో మంచి నువ్వే సొంతంగా పెట్టుకుంటారు. పొద్దున్న మంచి డిస్ట్రిబ్యూషన్ పెట్టుకున్నావు, తిరగాల్సిన అవసరం లేదు. 10 మంది కుర్రాళ్ళు పెట్టుకుని నువ్వే పెట్టుకునే స్థితి వస్తుంది. 26 కల్లా ఇల్లు కూడా కొంటావు నువ్వు. నాకు సొంతంగా ఒక దగ్గర చేసే మెంటాలిటీ నాకు కాదు సార్. నా మెంటాలిటీ బేకారా. 2026 తర్వాత గృహయోగం ఉంది మరలా. నేను చెప్పిన శ్లోకాలు చేయండి, బాగుంటుంది. సరేనా? ఓకే సార్. మంచి. మా బ్రదర్ గురించి ఒకటి తెలుసుకుందాం. మీ బ్రదర్ పేరేంటి? రామకృష్ణ అండి. రామకృష్ణ. పుట్టిదేవాడండి? 18/5/1978 అండి. 70. టైం అండి? ఉదయం 8:02 ఎక్కడ పుట్టారు? ముమ్మడివారు అండి. ఉత్తర నక్షత్రం 3వ పాదంలో పుట్టారు. అన్నయ్య అవుతారు కదా? అన్నయ్య అండి. మిథున లగ్నంలో పుట్టాడండి. ఈయన రాశి కన్యా రాశి అవుతుంది. ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుంది. అయితే ఈయన జాతకంలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే కుజ రవి శని గ్రహాలు. కుజ రవి శని గ్రహాల వలన ఈయన మాట కటువుగా ఉంటుంది, చెప్పిన మాట వినకపోవడం కానీ, ఏదైనా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడం అన్నీ కూడా జరుగుతాయి. కుటుంబము ఆర్థిక స్థితి బలహీనంగా ఉండడానికి కారణం కుజ రవి శని. అందువల్ల నేను కుజ రవి శని యొక్క శ్లోకాలు పఠించమని చెప్పండి, దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించమని చెప్పండి. మీ డౌట్ ఏం చెప్పండి దీనికి సంబంధించి. హెల్త్ అనేది ఎప్పుడు బాగోదండి. ఇప్పుడు నేను చెప్పించేయండి, బాగుంటుంది. కలదండి మాట. మంచి చెప్పిన మనకి ఎక్కదండి. నేను ఎంత మంచి చెప్పినా ఆయనకి అసలు ఎవరి మాట వినరు, ఆయన ఎవ్వరి మాట వినరు. నేను చెప్పింది చేయించండి, డెఫినెట్ గా మార్పు వస్తుంది. కంప్లైంట్ ఉంటుందండి, హాస్పిటల్కి వెళ్తే ఏముండదండి. దానికి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి చిన్నప్పటి నుంచి అదే విధానం ఉందండి. మాట అసలు ఎందుకంటే కారణము కుజ శని రవి గ్రహాలు. కుజ శని రవి గ్రహాలకి పరిహారాలు ఇవన్నీ చెప్తే ఏంటాలో తెలియదు కానీ పరిహారాలు చేయించుకోమని చెప్పండి. ఒకసారి దత్తాత్రేయ స్వామి దర్శించమని చెప్పండి. పిఠాపురం. ఆయనకి నాగదోషం అలాంటిది ఏమైనా ఉందండి? అలా ఏమి ఉండవు అమ్మా, నాగదోషాలు ఏం లేవు. నేను చెప్పిన అంతకన్నా విలువైంది చెప్తున్నా వినండి. ఈ అబ్బాయి మిథున లగ్నంలో పుట్టాడు. లగ్నం ఉంది శుక్రుడు, లాభంలో బుధుడు, గురుడు స్థితి బాగుంది, గురుడు స్వాంశ, చంద్రుడు బాగుంది, బ్రహ్మణ రాజయోగం. ఇక్కడ పోయిందంతా పాపకత్రి యోగంలో పోయింది. అది కట్టుకో. అంతకన్నా గొప్ప విషయం నేను చెప్తున్నాను. ఇప్పుడన్నా అట్లీస్ట్ నేను చెప్పింది వింటే ఈ అబ్బాయికి మార్పు వస్తుంది. దీనికి అర్థమైందా? నాగదోషాలు ఎన్ని పక్క పెట్టేసేయండి. జ్యోతిష్యం అనేది అప్గ్రేడ్ అవ్వలేదు, అందువల్ల నాగదోషం పితృశాపాలు ఇక్కడే నడుస్తున్నాయి. కల్లో పాములు రావటం, చీమల పుట్లో పాలు వేయటం, కుటుంబ స్థానానికి తర్వాత పంచమాధిపతికి పాపకత్రి యోగాలు ఎన్ని. ఇప్పుడు జాతకంలో పాపకత్రి యోగాలు ఉన్నప్పుడు మీకు దత్తాత్రేయ స్వామి శరణ్యం గుర్తుపెట్టుకోండి. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? మంచిదైతే శుభం. ఈరోజు జ్యోతిషం సందేహాల్లో ఫస్ట్ నేను ఎప్పుడు కూడా చెప్తానండి, మ్యాచ్ మేకింగ్ మీరు చూసుకున్నప్పుడు కానీ ఆడపిల్ల జాతకంలో 7వ స్థానం బలహీనంగా ఉన్న, 7వ స్థానానికి పాపకత్రి యోగం ఉన్న డైవర్స్లు అవటము, మోసగించే పట్టాలు ఎక్కువ జరుగుతుంటాయి. ఎప్పుడు అంటే సప్తమ స్థానం, సప్తమ భావం పూర్తిగా పాడైపోయి ఉండి శుక్రుడు కూడా బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతుంటాయి. ఒకవేళ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళ మాటలు లేవు, సరిగ్గా ముభావంగా ఉంటున్నారంటే
తల్లిదండ్రులతో మాట్లాడి తల్లిదండ్రులు కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. ప్రతి కాంబినేషన్స్ అండి ఏవైతే ఉంటాయో కాంబినేషన్స్ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో అవి ఫిక్స్ ఉంటాయి. అంతేకాని తల్లిదండ్రులు ఇప్పుడు ఆడపిల్లకి కదా మన సమాజానికి ఏం చెప్పుకోవాలి, నవ్విపోతారు అందరూ అంటుంటారు కదా, పెళ్ళైన తర్వాత నవ్విపోతారు కదండి. డైవర్స్ అయిపోయిన తర్వాత ఎవరు చూస్తారు? పిల్లలు ఉంటారా? పెళ్లి చేసుకోవాలంటే పిల్లలు ఉండకూడదు, తర్వాత మగపిల్లడు అయితే ఓకే, అమ్మాయి అయితే బాధ్యత పెరిగిద్ది, ఇవన్నీ మీనమేక్ష అన్ని లెక్క పెడతా ఉంటారు తర్వాత సెకండ్ మ్యారేజ్కి వెళ్ళాలంటే. అందువల్ల తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటంటే, అంటే సప్తమానికి పాపకత్రి అందరికీ ఇలా జరుగుతుందో అంటే కాదు, అక్కడ కొన్ని బలాలు ఉంటాయి, బలహీనతలు చెక్ చేసుకోవాలి. అక్కడ ఆపోనెంట్ మన జాతకం చెక్ చేసేటప్పుడు పాయింట్ కాకుండా ఆ సప్తమ స్థానం ఎలా ఉంది, ఈ పాపకేమో సప్తమాధిపతి పాడైపోయాడు, సప్తమ స్థానం పాడైపోయింది, అబ్బాయి జాతకంలో సప్తమాధిపతి ఏ విధంగా ఉన్నాడు, సప్తమ స్థానాన్ని బలాలు ఎలా ఉన్నాయి, తర్వాత అనుమూలన వచ్చే ఈ పాపకి సప్తమలో ఉన్నటువంటి పాపకత్రి యోగం ఏర్పడినటువంటి దశ నడుస్తుంది. ఒక అమ్మాయి డైవర్స్ అమ్మాయికి, ఈ అమ్మాయికి సప్తమాధిపతి పాడైపోయినటువంటి మహర్దశ రాబోతుంది. అంటే ఎన్ని మిటిగేషన్స్ ఏంటి తర్వాత జాగ్రత్త తీసుకుంటే జ్యోతిష్యంలో ఎక్స్ట్రాడినరీ అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. ఫలితాలు చాలా చాలా బలంగా బాగుంటాయి కూడా. ఇవి తప్పించుకోవచ్చు, అయితే ఎవరు చెప్పలేరు. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చింది, లారీ గారి దగ్గరికి వెళ్ళి సమస్య వచ్చిన తర్వాత ఇబ్బంది పడ్డాక లారీకి వెళ్తాం కోర్టు. ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇలా ఐఎమ్ సఫరింగ్ సో అని చెప్పేసి. ఇంజనీరింగ్ ఏదైనా సరే వెళ్తాం. కానీ జ్యోతిష్యంలో ఏంటంటే మనకి ముందుగానే ఇండికేషన్స్ ఉంటాయండి. మన పరాశర మహాముని కావచ్చండి, వరాహమిలు వారు, పృథ్వీ వీళ్ళందరూ కూడా ఎంతో వాళ్ళ జ్ఞానంతో వాళ్ళ తపశ్శక్తితో మన జ్యోతిష్ శాస్త్రాన్ని ఇచ్చారు. దాంట్లో పిల్లలకు భవిష్యత్తు పాడైపోతుంది. ఎందుకంటే నేను డే ఇన్ అండ్ డే టు ఆడపిల్లలు 5 కాల్స్ వస్తే 3 ప్రాబ్లం, మగపిల్లలకు కూడా ఉందండి. మగపిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారు, ఇక్కడ పెళ్లి చేసుకుంటారు, అమెరికా వెళ్ళిన తర్వాత వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అక్కడ ఆల్రెడీ ఆ అమ్మాయికి లవర్ ఏదో ఉండుంటాడు, అక్కడ వెళ్ళిపోతారు తల్లిదండ్రులు. మగపిల్లల తల్లిదండ్రులు ఇక్కడ షుగర్లు వచ్చి, బీపీలు వచ్చి, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన మగపిల్లల తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. 2 వైపులో ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ రెండింటిని మనం బేర్ చేసుకుంటే కొంత సెన్సిటివ్గా ఇక్కడ చూస్తారు కాబట్టి. అందువల్ల అమ్మాయి అయినా అబ్బాయి అయినా మరి పూర్వకాలంలో సప్తమానికి పాపకత్రి యోగాలు ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం కూడా ఇవే గ్రహాలు కదా, వాళ్ళు ఏమి రాలేదంటే అప్పుడు మనకి 9 to 6 జాబ్స్, ఫ్రెండ్స్ కానీ, మొబైల్స్ కానీ, ఫోన్లు కానీ డివైటెడ్ లేవు, గేమింగ్స్ కానీ లేవు, షేర్ ట్రేడింగ్లు లేవు, ఏం లేవు. కామన్ ఇంటికి రావడం, ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఇద్దరి మధ్య గొడవ అయినా సరే పక్కకెళ్ళి కూర్చోవడం జరుగుతుంది, తర్వాత వాళ్ళే మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, మీడియేటర్స్ ఎక్కువైపోతున్నారు, ఫ్రెండ్స్కి షేర్ చేయటం, పర్సనల్ ఇష్యూస్ షేర్ చేయడం వల్ల కూడా ఎక్కువగా ఇబ్బంది రావడం జరుగుతుంది. అందువలన ఎవరైతే తల్లిదండ్రులు ఆడపిల్ల కానీ మగపిల్లలు కానివ్వండి మీరు పెళ్లి చేయాలనుకుంటున్నారో వారి జాతకాన్ని సంపూర్ణంగా విశ్లేషణ చేయించుకోండి. విశ్లేషణ అనేది తప్పనిసరిగా. అప్పుడు అనవసరంగా మన నాంపల్లి కోర్టులకి, ఫ్యామిలీ కోర్టులకి వెళ్ళిపోయి ఆ డైవర్స్లు ఇచ్చి అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయి అక్కడ ఉండి అమ్మాయి ఇక్కడ ఉండి, లేకపోతే ఆ అమ్మాయి అక్కడ ఉండి అబ్బాయి ఇక్కడ ఉండి కేసు పెడుతుందేమో అని చెప్పేసి గొడవలతో వెళ్ళిపోయి తల్లిదండ్రులకి షుగర్లు, బీపీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, 2-3 స్టెంట్లు. అప్పట్లో ఒక స్టెంట్ అంటేనే ఆ గొడవ అయిపోయింది 15 ఏళ్ళ క్రితం. ఇప్పుడు 3-4 స్టెంట్లు, స్టెంట్ రిపేర్ అవ్వటం, మళ్ళీ ఇంకోటి వేయటం, విపరీతంగా అయిపోయిందండి. ఎందుకు అంత కష్టాలు? జ్యోతిష్యం అనేది అద్భుతమైనటువంటి శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రం అనేది మనకు అన్నీ ఉన్నాయి. కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఉండవ సమస్యలు అంటే ఉంటాయండి. సమస్య అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సమస్యను తప్పించుకోవడానికి, సమస్య వచ్చినప్పుడు స్ట్రెంత్ ఇవ్వడానికి, తర్వాత పెళ్లికి సంబంధించిన విషయాల్లో వచ్చేటువంటి ఆటంకాలు ఎలా ఎదుర్కోవడానికి జ్యోతిష్ శాస్త్రం మనకి చాలా చక్కగా సహాయపడుతుంది. దయచేసి దివ్య జ్యోతిష్యం ద్వారా ఎవరైతే చూస్తుంటారో మీ పిల్లల యొక్క జాతకాన్ని పూర్తి విశ్లేషణ చేసుకుని మ్యారేజ్కి వెళ్లే ముందు జాతకాలు తీసుకోండి, భవిష్యత్తు బాగుంటుంది. జై గురుదేవ్ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.